నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహమ్మద్ షాపూర్ గ్రామంలో యూరియా కార్డ్ పంపిణీ చేసిన సర్పంచ్. యూరియా కార్డులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్న గంధం ముత్యాలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో జీప్ జాతా కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశం. రామయ్యంపేటలో క్రికెట్ లీగ్ మ్యాచ్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్న మెదక్ ఎమ్మెల్యే. భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటానన్న మైనంపల్లి రోహిత్. మానవ జీవన నాణ్యత పెంచడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమన్న మాజీ ఉపరాష్ట్రపతి. ఎంఎస్ స్వామినాథన్ కృషి వల్లే దేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించిందన్న వెంకయ్యనాయుడు. ప్రజాబాటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నారాయణ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చెర మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాబాటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నారాయణ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చెర మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లూజ్ లైన్లు పరిశీలించారు. విద్యుత్ లూజ్ లైన్ల మార్పిడితో పాటు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, అదనపు స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ రామేశ్వర్ స్వామి, నర్సాపురి ఏడీ రమణారెడ్డి, కొల్చారం ఏఈ హైమంద్ అలీ, పోతిరెడ్డిపల్లి సర్పంచ్ లతాశ్రీ, చంద్రశేఖర్ రెడ్డి, సంగమేశ్వరప్ప సిబ్బంది పాల్గొన్నారు. మహమ్మద్ షాపూర్ గ్రామంలో యూరియా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వం అందజేస్తున్న యూరియా కార్డులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు పిలుపునిచ్చారు. మహమ్మద్ షాపూర్ గ్రామంలో యూరియా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వం అందజేస్తున్న యూరియా కార్డులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు పిలుపునిచ్చారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ రైతులతో కలిసి యూరియా కార్డులను కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలనే లక్ష్యంతో యూరియా కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. రైతులు ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి రైతు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికే ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యూరియా కార్డుల ద్వారా రైతులకు ఎరువులు సకాలంలో అందే అవకాశం ఉంటుందని, తద్వారా పంటల దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. గ్రామ రైతులందరూ అవగాహనతో ముందుకు వచ్చి ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముబారస్పూర్ సెక్టర్ ఏఈఓ ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి మౌఖిక, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పంట యాసంగి పంటకి వరికైతే 2.5 బ్యాగులు, మొక్కజొన్నకి 3.5 బ్యాగులు, పొద్దుతిరుగుడుకి 2.5 బ్యాగులు ఇస్తున్నాం. ఈ కార్డు తీసుకెళ్తేనే ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఇస్తారు. ఈ పంట మొత్తానికి ఈ కార్డు ఉంటేనే యూరియా బస్తాలు ఇస్తారు. మీ పేరు? ప్రవళిక. ఎంఆర్ఆర్ ఎంహెచ్ఆర్ రామయ్యంపేట క్రికెట్ లీగ్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటారని తెలిపారు. ఎంఆర్ఆర్ ఎంహెచ్ఆర్ రామయ్యంపేట క్రికెట్ లీగ్ మ్యాచ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేటలో ఎంఆర్ఆర్ ఎంహెచ్ఆర్ రామయ్యంపేట క్రికెట్ మ్యాచ్ ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా మైదానంలో బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేటలో క్రీడా మైదానం అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ నెల రోజులు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. వాహనాలను వ్యతిరేక మార్గంలో నడపకూడదని తెలిపారు. క్రీడలను ప్రోత్సహిస్తూ యువకుల కోసం క్రీడా మైదానాలను అభివృద్ధి పరుస్తామన్నారు. రామయ్యంపేట అభివృద్ధికి మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, గజవడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి మరి ఎంహెచ్ఆర్ ఎంఆర్ఆర్ ఆర్పిఎల్
ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో కూడా క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ మరి యువకులకు అండగా ఉంటూ మరి వారి అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి కూడా మరి పూర్తి సహాయ సహకారం మా నుంచి కూడా ఉంటుంది అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా యువకులకు కానీ అందరికీ మా రామాయణపేట్ కుటుంబ సభ్యులకు, మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరు కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలా. తాగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బండి నడపకూడదు అని చెప్పి, మరి రాంగ్ రూట్లో కూడా బండ్లు నడపొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదున్నా రామాయణపేట అభివృద్ధికి, మెదక్ అభివృద్ధికి పని చేసుకుంటూ వాడిని రామాయణపేటని మెదక్ని ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ రామాయణపేట కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన బాలయ్య రామ్ సంధ్య రామకృష్ణారావుకు నియామక పత్రాన్ని అందజేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం మండల పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు 4,85,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఉంటే అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. సర్పంచులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య గారి సంధ్య రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్గా ఎన్నుకున్నారు. మా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు, ప్రజలందరికీ ధన్యవాదములు. జిల్లాలో ఫోరం అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చిన ఆవుల రాజిరెడ్డి అన్న గారికి మండలిలో ఇచ్చిన వాళ్ళు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రేణి మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నాతో పాటు గెలిచిన సర్పంచ్లకు కానీ ఉప సర్పంచ్లకు కానీ కంగ్రాచులేషన్ చెప్తూ ధన్యవాదాలు అందరికీ. పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది, బలంగా ఉంది. ఇక్కడ ఎందుకు బలంగా వచ్చిందంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీలు మనం మంచి సంఖ్యలో గెలిచినాం. కోఆపరేటివ్ సభ్యులు కూడా మంచి సంఖ్యలో గెలిచినాం. వాళ్ళకు సుఖం చూపించినాం అలా అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు జరిగినది ఏంటంటే మన ఊర్లలో సర్పంచుల ఎలక్షన్, ఇది పార్టీ ఎలక్షన్ కాదు, ఇండిపెండెంట్ ఎలక్షన్స్ ఇది. కాబట్టి అక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటారు, ఐక్యత కూడా అవసరం. పార్టీలో ఉన్న కార్యకర్తలలో కొద్దిగా ఐక్యత తగ్గింది. వాళ్ళు జిమ్ముకులు నేర్చిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పమ్మి చేస్తారు, అమ్మి చేస్తారు. వాళ్ళు దొంగ ఓట్లు వేయడం, దొంగ శాస్త్రం చేయడం చాలా ఆర్తేరినారు. 10 సంవత్సరాలలో వాళ్ళు బాగా ఆర్తేరినారు. వాళ్ళు మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కటి అబద్ధమే ఉంటుంది, వాళ్ళు నిజం ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలుపుతూ, నాకు వెన్నంటి ఉన్నటువంటి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నికలు ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ గతంలో ఈ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఈ విధంగా వచ్చినాయి. మరి సర్పంచ్ ఎన్నికలు అంటే వ్యక్తిగతంగా కూడా చూస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొదటగా చెప్పినా మీరు నిలబడడం ఒక చాలా మంచి పరిణామం. ఈ రోజటి ఎన్నికలను కొట్లాడడం అంటే చిన్న విషయం కాదు. డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇటు కుటుంబాన్ని, అటు రాజకీయాలని సమన్వయం చేసుకోవాలి. ఓడిపోతే కూడా తట్టుకునే పరిస్థితిలో ఉండాలి. 3 సార్లు ఓడిపోయారు విఠల్ గౌడ్, 2 సార్లు ఓడిపోయారు. ఇది 3వసారి కదా, 3 సార్లు ఓడిపోయి 4వసారి. అంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో మనం అందరికీ తెలుసు ఎన్నికల్లో. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని
కాంగ్రెస్ పార్టీకి అండదండలిచ్చినటువంటి జలాల్పూర్ మిత్రుడు, మరి మొన్ననే చనిపోయినటువంటి రామగౌడ్ గారు లేకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఆ గ్రామం నుంచి మనకు మండల సర్పంచుల ఫోరంకు పూర్తి సర్పంచుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందని కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ సర్పంచులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. మండల సర్పంచుల ఫోరంకు పూర్తి సర్పంచులకు మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఈ నెల 2న పూర్తి స్థాయిలో సర్పంచుల మెజారిటీతో మద్దతుతో మండల సర్పంచుల ఫోరం ఏకగ్రీవంగా నిర్వహించాం. కానీ కావాలని దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ సర్పంచులను భయభ్రాంతులకు గురి చేసి ఫోరం మద్దతుకు తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ వక్రబుద్ధి చూపించిందని కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివార్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి జాజితాండా సర్పంచ్ కాట్రోత్ శోభా హరిసింగ్ హాజరై తన పూర్తి మద్దతు కృష్ణగౌడ్ కి ఉందని, గతంలోనూ కృష్ణగౌడ్ కి మద్దతు ఇచ్చారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. కాంగ్రెస్ యువ నాయకులు పోచయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ సర్పంచ్ కాట్రోత్ శోభా హరిసింగ్ ను బీఆర్ఎస్ ఫోరంలో లేకున్నా ఆమె పేరును ప్రకటించడం సరికాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు బీఆర్ఎస్ పాటు పడవద్దన్నారు. కాంగ్రెస్ కొత్త చెరువు తాండా సర్పంచ్ మూర్ధన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్పంచులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని, బీఆర్ఎస్ సర్పంచులకు సరైన ఫోరం ఉంటే ముందుగానే ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కృష్ణగౌడ్ మాట్లాడుతూ నూతనంగా సర్పంచ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుతో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తనని ఎన్నుకోవడం జరిగిందని, తర్వాత వారం రోజులకు బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సర్పంచులను భయభ్రాంతులకు గురి చేసి మరో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు నాయకులు పాల్పడవద్దని హితవు పలికారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు పార్టీకి ద్రోహం చేస్తున్నారని అధిష్టానం గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాజితాండా సర్పంచ్ కాట్రోత్ శోభా హరిసింగ్, కొత్త చెరువు తాండా సర్పంచ్ మూర్ధన్ సింగ్ నాయక్, కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్మాయిపేట మల్లేశం, పోచయ్య, కౌడ శ్రీనివాస్ గుప్తా, రమేష్ గౌడ్, బచ్చలి నాగరాజు, రాగుల భూమయ్య, పటేల్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచే చేసిన, కృష్ణన్నకు మద్దతు ఇచ్చిన, నేను సైన్ కూడా చేసిన కృష్ణన్నకు. కాంగ్రెస్ పార్టీ నుంచే మద్దతు ఇచ్చిన కృష్ణన్నకు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నేను లేను, నాకు సంబంధమే లేదు. అది నేను చెప్పలేను కూడా, నా సిగ్నేచర్ కూడా పెట్టలేను ఆడ, నేను వెళ్ళలేను కూడా. అది వాళ్ళు ఏ రకంగా పెట్టిరో నాకు కూడా తెలియదు. అది నేను కృష్ణన్నకే మద్దతు ఇస్తున్నా. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రం కృష్ణగౌడ్కు మేము అందరం కలిసి ఆ గ్రామ పంచాయతీ నుంచి, ఎస్టీ సర్పంచుల నుంచి అందరం కలిసి, అన్ని విలేజ్ల నుంచి 20 మంది మెంబర్లు కలిసి అందరు కలిసి ఆయనకు ముద్దు తీయడం కలిసింది. ఈ ఫోరం అధ్యక్షుడు చేయడం జరిగింది. కాబట్టి నిన్న వచ్చిన వార్త మేరకు టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, జాజితాండా సర్పంచ్ శోభా కాట్రోత్ హర్సింగ్ వాళ్ళకు ఆయన హర్సింగ్ పోయి వాళ్ళకు భయపెట్టించాం. అది కౌడిపల్లి పత్రికా విలేకరుల సమావేశానికి మరియు ఇక్కడ కౌడిపల్లి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడిపల్లి సర్పంచ్ చంద్రంగౌడ్ గారికి ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా 19 గ్రామాల నుంచి సర్పంచులు కృష్ణగౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వేరే బీఆర్ఎస్ వాళ్ళు కాట్రోత్ శోభా అండ్ హరిచంద్ జాజితాండా నుంచి పేరు మెన్షన్ చేయడం జరిగింది. అది తప్ప అని బీఆర్ఎస్ వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాము. మరియు ఇది తప్పు పద్ధతిలో మీరు ఇచ్చిన పేరు విరమించుకో. గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులందరూ కూడా 19 మంది మాకు ఫోరం అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందరు ఏకగ్రీవంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖు నాడు ఏకగ్రీవంగా ఎన్నుకొని మాకు అందరూ సంతకాలు పెట్టి అందరి అభిప్రాయం మేరకే సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అలాగే దాన్ని గుర్తించి మెదక్ జిల్లా నుంచి కూడా మాకు జిల్లా ఉపాధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు, అలాగే కాంగ్రెస్లో కొంతమంది బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఒక కాంగ్రెస్ సర్పంచ్, మన సలబాద్పూర్ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి గారిని మభ్యపెట్టో మాయపెట్టో
వాళ్ళు పార్టీలకు పిలిపించుకొని అతన్ని కోరంలో కలుపుకొని అధ్యక్షుడు ఇస్తామని మభ్యపెట్టి అతన్ని లాస్ట్కి అధ్యక్షుడు చేయకుండా ఫైనల్గా అతన్ని మెంబర్గా చేర్చుకుని ఆయన పేరు రాసి కనీసం సంతక సేకరణ కూడా లేకుండా ఎలాంటి తీర్మానం లేకుండా వారు ఎవరినో ఈ మండల ఫోరం అధ్యక్షుడిగా వాళ్ళు కేటాయించడం ఏమంటారు మన మండల ఫోరం అధ్యక్షుడిగా వాళ్ళు మానవ జీవన నాణ్యత ప్రమాణాలు పెంచడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఎంఎస్ స్వామినాథన్ కృషి వల్ల దేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని కొనియాడారు. I'm glad that the objective of the ASTC is not for profit organization, include advancement of science, technology and education by bringing together experts from these areas for the diffusion of usual scientific knowledge among the people. I am pleased to note that the ASTC also seeks to organize science communication activities through popular lectures, seminars, symposia, workshops, refreshing courses, panel discussions, etc. Besides the publication of books, newsletters and journals on science. Such forums serve to further the role of science communication in helping research percolate to the ground level. Outcome of research in labs must benefit society at large at an accelerated pace for us as a nation to build a strong Vikasit Bharat by 2047. By reaching larger audience, science communication influences decisions on global challenges like climate change, which is a very important aspect in public life across the globe. The harmful impacts of the pesticides on agriculture or on the nature of pandemics, for example. We are all aware that enough information is not given to the farmers or reaching the farmers because they are all using different pesticides which are affecting the human health also. Because of the efforts made by the great scientist, the great son of this great country, Sri M.S. Swaminathan, that we are able to achieve. Once upon a time we used to import food, but now we are in a position to export food. That is the greatness of the scientific community, and particularly Sri M.S. Swaminathan ji. Once upon a time India was known as Vishwaguru. Students from across the globe, they used to come to Nalanda, Takshashila, Vikramshila universities. This is not what I am saying. This has been written by Fahian, Huan Song, the Chinese, the tourists who have come to India and then wrote about the greatness of the India. But unfortunately, the destruction made by some of the invaders and also subsequently India becoming enslaved because of the Britishers' aggression. They came here, they looted us, they cheated our minds also. And then we were taught that they are the great people and we are ordinary people. And we were told to read Robert Clive the Great. Great for what? For whom? Alexander the Great. But nothing is mentioned about particularly about Veerapande Kattabomman or Allur Sitaramarazu or Komaram Bhim or Jhansi Lakshmi or Rudram Devi, and also the great efforts made by our seniors, our forefathers, even in science, in astronomy, in various fields, our leaders, our forefathers, the great rishis, they have done great. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సిఐటియు జీప్ జాథా గురువారం ప్రారంభమైంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలో సిఐటియు జీప్ జాథా గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు కి నరసమ్మలు మాట్లాడుతూ జనవరి 8 నుంచి 11 వరకు జీప్ జాథాలో అన్ని మండలాలకు ప్రచారం చేసుకుంటూ వెళ్తుందన్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేస్తుందని, ఒకవైపున ప్రజా సంక్షేమం వల్లిస్తూనే 11 సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందన్నారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీల వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతుందన్నారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు,
విబిజి రామ్ చట్టం బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి, అనురంగంలోకి ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ అనుచట్టం చేసిందన్నారు. వీటికి వ్యతిరేకంగా సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా జరిగే ఆందోళనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా సంక్షిప్తీకరించి లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఆ లేబర్ కోడ్లలో పారిశ్రామికవేత్తలు కనీస వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలతో పనులు చేయించుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. కార్మికుల ట్రేడ్ యూనియన్లు పెట్టుకోకుండా ఆంక్షలు పెట్టారన్నారు. కార్మికుల కొరకు 4 కోడ్ల వలన గతంలో 100% మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలను మూసివేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిని ట్రేడ్ యూనియన్ చట్టాల కింద గుర్తించకుండా మార్చిన కోడ్ల వల్ల ఆ సంఖ్యను 300కు పెంచారు. 300 లోపు కార్మికులు పనిచేసే కంపెనీపై ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదు. యజమాని ఫ్యాక్టరీలను లాకౌట్ చేయడం, లే ఆఫ్ చేయడం, సరైన రక్షణ చర్యలు కల్పించకపోవడం లాంటి స్వేచ్ఛ కల్పించారన్నారు. వామపక్షాల పోరాటం ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం రూపొందించింది. దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలని, ప్రస్తుతం రోజుకి 307 రూపాయలు ఇవ్వాలి. కానీ దేశంలో మొత్తం వ్యయంలో 90% కేంద్రం, 10% రాష్ట్రం భరించాలి. ఈ చట్టం ద్వారా కరోనా సందర్భంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికింది. కానీ ఈ పథకాన్ని ఏటా 2.5 లక్షల కోట్లు కేటాయించాలని ఆందోళన జరుగుతుండగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుగా మార్పు చేయడమే కాక రాష్ట్రంలో 10% నుంచి 40% భరించాలని నిర్ణయించిందన్నారు. సమైక్య పోరాటం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని, దీనిని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించి పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని జనవరి 19 వరకు జరిగే కార్మిక, కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కె నరసమ్మ, మండల కన్వీనర్ కె చింతల సత్య, కార్మికులు అర్జయ్య, శివయ్య, ప్రవీణ్, దుర్గయ్య, రవి, మహేంద్ర, కవిత, దుర్గా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పోరు యాత్రలు ప్రారంభమైనవి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, కూలీలందరినీ చైతన్యపరిచి పోరుబాటలు నడపడం కోసం ఈ యాత్రలు ప్రారంభించడం. ఎందుకు ఇవాళ ప్రారంభించాల్సి వచ్చింది? ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాల్ని ఒక్క కలం పోటుతో పార్లమెంట్లో బిల్లు పెట్టి రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రెండవది, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ NREGS మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పేరు మార్చి విబిజి రామ్జీ అనేటువంటి పేరుతోని మార్చేసి ఈ పథకంలో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. అదొకటే కాదు, రైతాంగం పోరాడి సాధించుకున్నటువంటి విత్తన చట్టాలు, ఎరువుల చట్టాలు, రైతాంగానికి కీలకమైనటువంటి విద్యుత్ సవరణ బిల్లుల్ని వల్ల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వీటన్నింటి సారాంశం ఒకటే, ఈ దేశంలో కాకులను కొట్టి గద్దలకేసేటువంటి పరిపాలన కొనసాగుతుంది. నరేంద్ర మోదీ పరిపాలన. కాకులను కొట్టి గద్దలకేయడం అంటే పేద ప్రజలు, పేద కార్మికుల యొక్క పొట్టలు కొట్టి కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడం కోసం మొత్తం చట్టాలన్నింటినీ మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు 1926 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక వర్గం పోరాటం ద్వారా 29 రకాల చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు మార్చి కంపెనీల యొక్క లాభాలు పెరగాలి, కార్మికులు ఎట్లయినా చావాలని చెప్పి ఎప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిందంటే, ఇల్లు గాలి ఒక నేడుస్తే
బొగ్గులేరుకోవడం కోసం ఇంకోటి సంతోషపడ్డాడట. కరోనా వచ్చి దేశ ప్రజలంతా అల్లాడిపోతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము కరోనా టైంలో కార్మిక వర్గానికి అన్నం పెట్టేటువంటి 29 చట్టాల బిల్లులు పార్లమెంట్లో ఎప్పుడు పెట్టిందంటే 1920 సంవత్సరంలో. పార్లమెంట్లో బిల్లు పెట్టి మొత్తం 29 చక్కల చట్టాన్ని కరోనా టైంలో రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిండు. ఆ తర్వాత కరోనాను పక్కన పెట్టి కార్మిక వర్గం సంవత్సరానికి ఒకసారి సమ్మెలు చేస్తే తాత్కాలికంగా ఆపేసిండు. మళ్ళీ మొన్న 2024లో నవంబర్ 21వ తారీఖు నాడు లేబర్ కోడ్ను అమల్లోకి తీసుకొస్తున్నాడు. ప్రభుత్వాలు పార్టీలు మారినా వీళ్ళందరి ఎజెండాలు ఒకటే, కార్మిక వర్గాన్ని తొక్కేయడమే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లో ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఒక ఉద్యోగి ఒక కార్మికుడు రోజుకు 8 గంటలు పనిచేయాలని చెప్పి ప్రపంచమంతా చట్టం ఉంది, భారతదేశంలో చట్టం ఉంది. 8 గంటల పని విధానాన్ని ఈ లేబర్ కోడ్లలో 12 గంటలకు మార్చేశారు. చిన్నశంకరంపేట మండలం తుర్కల మాందాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భీమరి రాణి గణేష్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై వారు చర్చించారు. చిన్నశంకరంపేట మండలం తుర్కల మాందాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భీమరి రాణి గణేష్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాణి గణేష్ మాట్లాడుతూ, గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారి సమావేశం నిర్వహించడం జరిగిందని, గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించడంతో పాటు వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలపడం జరిగిందన్నారు. సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి గణేష్ తో పాటు ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. సర్పంచ్ గా గెలుపొందినప్పటి నుంచి మొదటి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నా వార్డు సభ్యులతోని ప్రతి మెంబర్స్ తోని ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకున్న ప్రతి సమస్యను ఒక్కొక్క సమస్యగా మొత్తం పరిష్కారం చేస్తామని, మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యలను అన్నీ సేకరించుకోవడం జరిగింది. సమస్యను పరిష్కరించి ఎక్కడ ఏ సమస్య లేకుండా చూస్తామని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహమ్మద్ షాపూర్ గ్రామంలో యూరియా కార్డ్ పంపిణీ చేసిన సర్పంచ్. యూరియా కార్డులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్న గంధం ముత్యాలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో జీప్ జాతా కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశం. రామాయంపేటలో క్రికెట్ లీగ్ మ్యాచ్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్న మెదక్ ఎమ్మెల్యే. భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటానన్న మైనంపల్లి రోహిత్. మానవ జీవన నాణ్యత పెంచడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమన్న మాజీ ఉపరాష్ట్రపతి. ఎంఎస్ స్వామినాథన్ కృషి వల్లే దేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించిందన్న వెంకయ్యనాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.